ప్రతి 2-3 ఏళ్ళకి ఒక బ్రాండ్ వస్తుంది, వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మనం ఆలోచించే విధానం మొత్తం మార్చేస్తుంది. ఈసారి ఈవీ బైక్, ఇది ర్యాప్టీ ఈవీ వాళ్ళ T30. ఒక ఈవీ బైక్ నుంచి మనకేం కావాలి? మంచి పెర్ఫార్మెన్స్, రేంజ్ గురించి ఎటువంటి బెంగా లేకుండా రైడ్ని ఎంజాయ్ చేస్తూ నడిపే విధానం. ఈ బండి ఆ మూడింటిని పరిష్కరిస్తూ వస్తుంది. కానీ ఒక 2-3 విషయాలు ఉన్నాయి, దాన్ని ఫిక్స్ చేసే తీరాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇందులో 5.4 kWh ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది. ఇక్కడ 200 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. మరి రియల్ రేంజ్ ఎంత రావచ్చు? ఇందులో బేసిక్గా 3 రైడింగ్ మోడ్స్: కంఫర్ట్, పవర్ అండ్ స్ప్రింట్. దీని కంఫర్ట్ మోడ్లో 60 kmph ఈస్ టాప్ స్పీడ్, అండ్ పవర్ మోడ్లో 100 అండ్ స్ప్రింట్ మోడ్లో 135. అండ్ మనం 80, 90, 100లో క్రూజ్ చేస్తూ వెళ్ళినప్పుడు 38% ఆఫ్ ఛార్జ్ ఖర్చు చేసి 38 కిలోమీటర్స్ నడిపాం. కనుక ఇన్ పవర్ మోడ్ అంతే స్పీడ్లో వెళితే కనుక 100 కిలోమీటర్ల రేంజ్ రావచ్చు. కంఫర్ట్లో కాస్త సాఫ్ట్ యాక్సిలరేషన్ కాబట్టి 120 దాకా రావచ్చు. కానీ స్ప్రింట్ మోడ్ ఉంది చూశారు, 0 to 60 kmph కేవలం 3.5 సెకండ్స్లో వెళుతూ 135 kmph టాప్ స్పీడ్లో కనుక 70-80 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ రేంజ్ రావచ్చు. దీని రేంజ్ సరే, పెర్ఫార్మెన్స్ సరే, కానీ దీంట్లో సోల్ ఏంటో తెలుసా? దీని బ్యాటరీ. టు క్వశ్చన్ స్టేటస్ కో, ప్రతి ఈవీ స్కూటర్ అండ్ బైక్లో లో వోల్టేజ్ హై కరెంట్ బ్యాటరీ వస్తే ఇందులో హై వోల్టేజ్ లో కరెంట్. ఇప్పుడు టెక్నికల్ విషయాల్లో వద్దు, కానీ కరెంట్ ఎక్కువ ఉంటే బ్యాటరీ త్వరగా వేడెక్కుతుంది. దానికి తగ్గట్టుగా కేబుల్స్ బాగా చిక్గా ఉండాలి, కూలింగ్ సిస్టమ్ బాగుండాలి, ఫాస్ట్ ఛార్జింగ్ చేయలేం. హై వోల్టేజ్ లో కరెంట్ ఉంటే వేడి తక్కువ ఉంటుంది కాబట్టి వైర్లు అంత చిక్గా అక్కర్లేదు, వెయిట్ తగ్గింది. కూలింగ్ సిస్టమ్ ఎక్కువ అక్కర్లేదు, వెయిట్ తగ్గింది. కానీ వోల్టేజ్ ఎక్కువ ఉంటే ఫాస్టర్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. కనుక ఇందులో 3.3 kW హోమ్ ఛార్జర్ వస్తుంది. దాంతో కేవలం గంటలో 20% to 80% దాకా ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది Type 2 CCS2 ఛార్జింగ్ కనెక్టర్తో వస్తుంది. అదే ఛార్జింగ్ కనెక్టర్ కార్లలో కూడా వస్తుంది, ఈవీ కార్లలో. కనుక ఇంట్లో కనుక ఈవీ కార్ ఉంటే ఈవీ కార్ ఛార్జర్, హోమ్ ఛార్జర్తో కూడా ఈ బండిని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలా ఛార్జింగ్ పెట్టిన వేళ మీకు ఆన్ ద డాష్బోర్డ్ ఆప్షన్లు వస్తాయి. ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ కావాలా, స్విఫ్ట్ ఛార్జింగ్ కావాలా? ఆప్టిమైజ్డ్ అంటే కాస్త స్లో ఛార్జింగ్, స్విఫ్ట్ అంటే కాస్త ఫాస్టర్ ఛార్జింగ్. అంతేకాకుండా మీరు లాంగ్ రైడ్కి వెళ్ళారు, ఒక 3-pin సాకెట్కి కనెక్ట్ చేశారు, అందులో కనుక సప్లై తక్కువ ఉంటే బండి ఛార్జింగ్ అవ్వకూడదు కదా. కానీ ఛార్జింగ్ చేసుకోవడానికి అదే ఛార్జర్లో యాంపియర్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే 15 amps నుంచి 10 amps, 8 amps తగ్గిస్తే సప్లై వస్తుంది, బండి ఛార్జ్ అవుతుంది, కాస్త నెమ్మదిగా అవుతుంది అంతే. కానీ ఛార్జింగ్ మాత్రం అయ్యే తీరుతుంది. సేమ్ కార్ ఛార్జింగ్ కనెక్టర్ కనుక కార్ ఫాస్ట్ ఛార్జర్లలో కూడా ఈ బైక్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీ క్లెయిమ్స్ ఆ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లో 20% to 80% దాకా కేవలం 36 minutesలో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంటే లాంగ్ రైడ్స్కి వెళ్తున్నారు అంటే రేంజ్ సుమారుగా మనం అనుకుందాం 80 or 90లో మీరు క్రూజ్ చేస్తూ వెళ్తున్నారు. ఒక 20% రాగానే బండి ఆపారు. ఆఫ్టర్ రైడింగ్ 80 kilometers ఒక మంచి చోట ఆపుకోండి, ఛార్జర్ ఉండే చోట. టీ తాగండి, కాఫీ తాగండి, బ్రేక్ఫాస్ట్ అండి, రిలాక్స్ అవ్వండి. అరగంటలో మళ్ళీ 80% అయిపోతుంది. మళ్ళీ హ్యాపీగా నడుపుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు దీని డాష్బోర్డ్ చూస్తే టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ వస్తుంది విత్ డాష్బోర్డ్ నావిగేషన్. ఛార్జ్ తక్కువ ఉంటే ఒక క్లిక్ తో యూ కెన్ ఫైండ్ రూట్స్ ఫర్ ద నియరెస్ట్ ఫాస్ట్ ఛార్జర్. అంతేకాకుండా బండిలో ఛార్జ్ తక్కువ ఉంటే డాష్బోర్డ్ మీద తనే చూపిస్తుంది ఛార్జ్ తక్కువ ఉంది, దగ్గరలో ఛార్జర్కి రూట్ కావాలా అని చెప్పి. చాలా మంచి ఫీచర్. అంతేకాకుండా హ్యాండిల్ కంట్రోల్స్ కూడా చాలా రెస్పాన్సివ్గా ఉన్నాయి. This and this to increase and decrease regeneration. This is to set cruise control. Idi for hill hold assist, and this is for the riding modes, parking indicator and honk. Ido chesi to set cruise control. Itu pakka a function for the dashboard, motor kill switch, hazard lights. Dini looks chuste ganaka you have this nice premium looking bike with nice cladding. Ikkada bandini meer naduputunnappudu oka manchi grip, bandini hug cheskunnattuga చాలా బాగుంటుంది. స్ప్లిట్ సీట్, చాలా మంచి సీట్ కంఫర్ట్, సాలిడ్ పిలియన్ ఫుట్ రెస్ట్ ఇది. అంతేకాకుండా దీంట్లో మీకు 17-inch అలైవ్స్ వస్తాయి విత్ ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్ విత్ డ్యూయల్ ABS, ఫ్రంట్ అప్సైడ్ డౌన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ మోనోషాక్ సస్పెన్షన్. ఇది దీని సిగ్నేచర్ DRL. ఇంకా ఇందులో 20 kW పీక్ పవర్ ఇచ్చే PMSM మోటార్ వస్తుంది విత్ బెల్ట్ డ్రైవ్. ఇది క్లెయిమ్ చేస్తుంది 0 to 60 kmph కేవలం 3.5 secondsలో చేరుకోవచ్చండి. జస్ట్ 3.5 seconds. ఇంత మంచి క్లెయిమ్ చేస్తే మరి నడిపైతే చూడాలి కదా. ఇలా చలో ఓకే. ఇప్పుడు మన దగ్గర పూర్తి ఛార్జ్ ఉంది. అట్ ఫుల్ ఛార్జ్ కంఫర్ట్ మోడ్ లో చూపిస్తోంది రేంజ్ ఎస్టిమేట్ ఆఫ్ 150 kilometers. దీని సెకండ్ రైడింగ్ మోడ్ పవర్ మోడ్ లో చూపిస్తోంది రేంజ్ ఎస్టిమేట్ ఆఫ్ 100 kilometers అండ్ స్ప్రింట్ మోడ్ లో 75 kilometers. ఇంకా దీని డాష్బోర్డ్ నావిగేషన్ యాక్చువల్లీ క్లియర్ గా ఉంది. ఇది ర్యాప్టీ వాళ్ళ ఓన్ మ్యాప్స్, నాట్ మ్యాప్ మై ఇండియా అండ్ నాట్ గూగుల్ మ్యాప్స్. దే క్లెయిమ్ ఈ మ్యాప్స్ వాళ్ళే స్వతహాగా చేయడం వలన వాళ్ళ ఓఎస్ని అండ్ డాష్బోర్డ్ని ఆప్టిమైజ్ చేయగలుగుతున్నారు అని చెప్పి, ఎంత డేటా తీసుకుంటున్నారు, క్లౌడ్ స్టోరేజ్ ఎంత తీసుకుంటా ఉంది అని చెప్పి. దట్ వే దే కెన్ లోడ్ రూట్స్
ఫాస్టర్. దానివల్ల డాష్ బోర్డ్ నావిగేషన్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల వీళ్ళకి మ్యాప్స్ గురించి కస్టమర్ నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకునే అవసరం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు నేను గమనించిన ఒక విషయం వచ్చేసి ఇక డాష్ బోర్డ్ ఇంటర్ఫేస్ చూసారు. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. నడుపుతూ రోడ్డు చూస్తున్నప్పుడు డాష్ బోర్డ్ వంక చూడడానికి తల ఎక్కువగా తిప్పే అవసరం లేదు. ఇప్పుడు ఈ బైక్ యొక్క సస్పెన్షన్ అండ్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడడం చాలా ముఖ్యం. సుమారుగా నేను ఈ బైక్ ని 60-70 కిలోమీటర్స్ నడిపాను ఇప్పటిదాకా. అండ్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ తొడల దగ్గర థై సపోర్ట్ అండ్ గ్రిప్ చాలా బాగుంది. ఇక్కడ ఈ ఫ్రంట్ ట్యాగ్ ని బాగా హక్ చేసుకుని పూర్తి కంట్రోల్ లో ఉంచుకున్నట్టుగా ఫీలింగ్ అయితే వస్తుంది. దానివల్ల 177 కిలోల కర్వ్ వెయిట్ ఉన్నప్పటికీ ఈ బైక్ అయితే మీకు బాగా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది ఆన్ రోడ్. అండ్ బైక్ కూడా అజైల్ గా ఉంటుంది. సునాయాసంగా వెళ్ళాలి అన్నా చాలా ఉపయోగపడుతుంది. అండ్ దీన్ని సస్పెన్షన్ అయితే ఉంది చూసారు, నైస్. రోడ్ బాగాలేకపోతే మనం అందులో నుంచే వెళతాం. ఇప్పుడు దీని సస్పెన్షన్ రేర్ వచ్చేసి మోనోషాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి అప్ సైడ్ డౌన్ ఫోర్క్. దీని రేర్ సస్పెన్షన్ యాక్చువల్లీ బాగుంది. అక్కడక్కడ రోడ్ బాగాలేకపోయినా చాలా మంచి రైడ్ కంఫర్ట్ అయితే వస్తుంది. కానీ ఇందులో ఫ్రంట్ సస్పెన్షన్ గురించి కాస్త రిఫైన్మెంట్ కావాలి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర నడుపుతూ మాట్లాడతాను. సో బేసిక్గా స్పీడ్ బ్రేకర్ ఎక్కుతున్నప్పుడు చాలా ప్లషీగా సాఫ్ట్గా ఎక్కేస్తుంది. కానీ స్పీడ్ బ్రేకర్ దిగుతున్నప్పుడు అదే ఫ్రంట్ సస్పెన్షన్ యొక్క రిలీజ్ చాలా ఫాస్ట్గా స్ప్రింగ్ యాక్షన్ లాగా టపక్ అని పడిపోతుంది అనమాట. అందులో కాస్త రిఫైన్మెంట్ రావాలి. ఇది బేసికలీ విత్ V1, V2 అండ్ మోర్ ఫీడ్బ్యాక్ ద్వారా వస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఇందులో కంఫర్ట్ మోడ్ ట్రై చేద్దాం. సో బేసిక్ గా ఇందులో వచ్చే కంఫర్ట్ మోడ్ ఈజ్ లైక్ ఈకో మోడ్ ఇన్ ఈవీ స్కూటర్స్. చాలా ప్రశాంతంగా సాఫ్ట్ గా లీనియర్ యాక్సిలరేషన్ తో వెళ్తుంది, ప్రశాంతంగా వెళ్తుంది. అండ్ ఫర్ ద సిటీ రైడ్ ఇంత మాత్రం యాక్సిలరేషన్ కూడా సరిపోతుంది. ఎందుకంటే ఇది 40-45 kmph స్పీడ్ దాకానే లిమిటెడ్ కాదు, 60 దాకా కూడా వెళ్తుంది. కానీ ఇంకా యాక్సిలరేషన్ కావాలి అంటే, ఇటువంటి ఖాళీ రోడ్ ఉన్నాయి, యాక్సిలరేట్ చేయాలి, ఆ కిక్ కావాలి అంటే దెన్ యూ హ్యావ్ ద పవర్ మోడ్. ఇందులో యాక్సిలరేషన్ ఇంకా బాగుంటుంది అండ్ మరింత స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ఇట్ గోస్ టిల్ స్పీడ్ ఆఫ్ 95-97 kmph. నైస్. ఇప్పుడు స్ప్రింట్ మోడ్ లో యాక్సిలరేషన్ చూసే సమయం అయింది. రెడీ? 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. వావ్, 30, 40, 50, 60, 70. In fact, the company claims from 0 to 60 kmph just 3.7 seconds లో చేరుకొచ్చని. వీఆర్ ఆల్రెడీ ఇన్ 105 kmph అండ్ మనం చెన్నైలో ఉంటే సముద్రం ఇక్కడ ఇటు అండ్ ఇటు. దేర్ యూ గో ద బీచ్ అండ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యాక్సిలరేషన్. కమ్ ఆన్ 90, 95, 100, 105, 110 ఆల్మోస్ట్ అది జరిగింది. యాక్సిలరేషన్ అయితే చాలా బాగుంది. ఇందులో there are 4 stages for regeneration. ఇక్కడ డాష్ బోర్డ్ మీద చూపిస్తుంది R0 అని చెప్పి, అంటే ఎటువంటి రీజనరేషన్ లేదు అని చెప్పి. సో మీరు యాక్సిలరేటర్ వదిలేస్తే బండి నార్మల్గా వెళ్తుంటుంది. కానీ అప్ యారో ప్రెస్ చేస్తే R0 నుంచి R1కి వెళ్తుంది. ఇంకోసారి ప్రెస్ చేస్తే R2, అది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఇంకోసారి ప్రెస్ చేస్తే R3, ఇది స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద రీజనరేషన్. సో ఇందులో 4 లెవెల్స్ ఆఫ్ రీజనరేషన్ ఉంది. R1 అండ్ R0 90% ఆఫ్ ఛార్జ్ దాకా పనిచేస్తుంది. 89% ఆఫ్ ఛార్జ్ నుంచి R2 అండ్ R3 కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే ఛార్జ్ తగ్గుతూ వెళ్లే కొద్ది అండర్ 90% రీజనరేట్ చేసి రేంజ్ యాడ్ చేసుకునే అవకాశం మీకు వస్తుంది. అంటే చాలా స్ట్రాంగర్ కోస్టింగ్ రీజనరేషన్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం R3లో ఉన్నాం అండ్ 85 kmph స్పీడ్లో ఉన్నాం. రెడీ? 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇబ్బంది కలిగించేంత జర్క్లు ఇచ్చేంత స్ట్రాంగర్ రీజనరేషన్ కూడా కాదు. అట్ ద సేమ్ టైం మరీ వీక్గాను లేదు. ఇట్ ఈస్ స్ట్రాంగర్, కాస్త రేంజ్ యాడ్ చేస్తుంది, కానీ బ్రేక్స్ పడే అవసరం కాస్త తగ్గిస్తుంది. రైడ్ కంఫర్ట్ ఇందులో చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్లో ప్రతి చోట సడన్ గా పాట్ హోల్ వచ్చేస్తూ, ఆ మ్యాన్ హోల్ వచ్చేస్తూ ఉంది. ఆ డ్రైనేజ్ పిట్స్ ఉన్నాయి, అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐఎమ్ హానెస్ట్లీ ఎంజాయింగ్ ద రైడ్ ఇన్ దిస్ బైక్. ట్రావెల్ బాగుంది అండ్ వీల్ సైజ్ ఈ 17-inch అలా వీల్స్. ఎక్సెప్ట్ ఆ ఫ్రంట్ సస్పెన్షన్ కాస్త సడన్ గా రిలీజ్ అవుతుంది, కానీ అది పక్కన పెట్టేస్తే మాత్రం రైడ్ కంఫర్ట్ బాగుంది. అందులో కాస్త రిఫైన్మెంట్ కావాలి. అట్ ద సేమ్ టైం అది మరీ రైడ్ ని ఇబ్బంది కలిగించేంత కూడా కాదు. కాస్త డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే మీరు అది గమనిస్తారు. ఇప్పుడు ఒకసారి ఇందులో రివర్స్ గేర్ ట్రై చేద్దాం. ఒక బ్రేక్ పట్టుకొని ఆ పీని ప్రెస్ చేస్తే బైక్ రివర్స్ గేర్ లోకి వెళ్తుంది. ఇప్పుడు నెమ్మదిగా ప్రశాంతంగా వెనక్కి వెళ్తుంది. ఇంకా ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉంది. స్లోప్ మీద ఉన్నారు అంటే ఇక్కడ ఈ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే హిల్ హోల్డ్ యాక్టివేట్ అయిపోతుంది. సింపుల్. ఒక ఇంట్రెస్టింగ్ విషయం నాకు ఈ బైక్ లో తెగ నచ్చింది మాత్రం దీని రేర్ వ్యూ మిర్రర్. బాగా బ్రాడ్ గాను ఉంది. ఆ వెనకలో వచ్చే రోడ్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. హ్యాండిల్ కంట్రోల్స్ కూడా బాగా ఎర్గనామిక్ గా ఉంది. ఎక్సెప్ట్ ఇక్కడ ఈ రైడింగ్ మోడ్ యొక్క నాబ్ ఉంది చూసారు, ఇది కాస్త చిన్నదిగా ఉంది అండ్ పైకి ఉంది. ఈజీలీ యాక్సెసిబుల్ చేయడానికి కాస్త పొడుగ్గా లేదా కాస్త కిందకి ఇక్కడ హార్న్ ఉన్న చోట ఉంచుంటే బాగుండేది. ఐ హోప్ ఇన్ కమింగ్ జనరేషన్స్ దీన్ని ఫిక్స్ చేస్తారు అనుకుంటున్నా. ఇప్పుడు ఇంత మంచి బండి యొక్క ప్రైసింగ్ ఏంటి అండ్ బ్యాటరీ వారంటీ విషయాలేంటి చూద్దామా? చలో. ఇంత మంచి బండిలో ఒక 2 ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీని సస్పెన్షన్ చెబుతా. దీని ఫ్రంట్ సస్పెన్షన్ సాఫ్ట్గా ఉంటుంది, కానీ ఏంటంటే స్పీడ్ బ్రేకర్ ఎక్కుతున్నప్పుడు బాగా సాఫ్ట్గా ఉంటుంది, కానీ దిగుతున్నప్పుడు స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉన్నపాటుగా వచ్చేస్తుంది. దానివల్ల కొంచెం జర్కీగా అనిపిస్తుంది. అది కొంచెం ఫిక్స్ చేయాలి. అండ్ సెకండ్, ఇందులోని బ్రేక్స్ ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్ విత్ డ్యూయల్ ఛానల్ ABS కానీ కాస్త సాఫ్ట్వేర్గా కాస్త వీకర్గా అనిపిస్తుంది. ఇంకొంచెం స్ట్రాంగ్ చేయాలి.
అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా అక్కడక్కడ కొన్ని ప్యానల్ గ్యాప్స్ అయితే ఉన్నాయి. బిల్డ్ చాలా బాగుంది, కానీ ప్యానల్ గ్యాప్స్ని ఇంకొంచెం ఫిక్స్ చేయాలి. అండ్ దీని డాష్ బోర్డ్లో వచ్చే మ్యాప్స్ ఈజ్ ఇన్ బీటా వర్షన్. డాష్ బోర్డ్లో వచ్చే యూఐ అండ్ సాఫ్ట్వేర్ కూడా బీటా వర్షన్ కనుక ఇట్ ఈస్ అక్సెప్టబుల్, కానీ బగ్స్ ఉన్నాయి, కానీ అతి త్వరలో ఫిక్స్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ఇందులో వచ్చే క్రూజ్ కంట్రోల్ ఇప్పుడు ఈవేళ యాక్టివేటెడ్గా లేదు. 3 to 6 months ఆఫ్ టైం పట్టొచ్చు, ఎందుకంటే క్రూజ్ కంట్రోల్ ఈజ్ వెరీ సేఫ్టీ క్రిటికల్ ఫీచర్. దే ఆర్ టెస్టింగ్ ఎవ్రీ విచ్ వే అని మనకైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాబట్టి క్రూజ్ కంట్రోల్ 3 to 6 monthsలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంత మంచి బండి, ఇంత మంచి ఫీచర్స్ 2.39 lakh ఆఫ్ ఎక్స్షోరూమ్ ప్రైస్లో వస్తుంది. ప్రో ప్యాక్ అని, టెక్ ప్యాక్ అని, ఎక్స్టెండెడ్ వారంటీ గురించి ఎక్స్ట్రా కట్టే అవసరమే లేదు. మొత్తం కలిపి 2.39 lakh విత్ 8 years స్టాండర్డ్ వారంటీ ఫర్ బ్యాటరీ ఆర్ 80,000 kilometers, అండ్ ఫర్ ద బైక్ 3 years ఆర్ 30,000 kilometers. ఇప్పుడు ఈ బైక్ గురించి మీకు అనిపిస్తుందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి.